బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణలో బేడ బడుగు జంగాలకు చోటు ఎమ్మెల్యే బీవీ ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రై రాజు. బేడ బడుగు జంగాల సంఘం నాయకులు ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోయిన బేడ బడుగు జంగాల ఎస్సీ కుల సర్టిఫికేట్లపైన వారి స్థితిగతులపైన ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు బీవీ జైనేశ్వర్ రెడ్డి తమ వాణిని అసెంబ్లీలో వినిపించుకున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఎస్సీ వర్గీకరణతో బేడ బడుగు జంగాలకు చోటు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపించడంతో బేడ బడుగు జంగాల హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు టీడీపీ నాయకులు మల్లెల ఆల్ఫ్రై రాజు, ఎమ్మిగనూరు 30వ వార్డు ఇన్ఛార్జ్ లక్ నగర్ ఎంపీ నరసప్ప, బేడ బడుగు జంగం ఆధ్వర్యంలో ఇప్పి నరసప్ప, భీమన్న నరసింహులు, ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు జంగాల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సంకల మహాలింగప్ప, రుద్రాక్షల దస్తగిరి, కొండపల్లి పెద్ద ఎల్లప్ప, కొలుగొట్ల దుర్గప్ప, నాగలదిన్న గిడ్డయ్య, సౌకర్యంగిస్తున్న సిరిగిన బాలయ్య, ఎర్ర సుంకన్న, ఇప్పి వెంకటేష్, ఇప్పే లక్ష్మణ, సిరవాటి జనార్దన్ తదితరులు ఎమ్మెల్యే బీవీ జైనేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువల పూలమాలతో సన్మానించి ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల ఆల్ఫ్రై రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల మిగిలిపోయిన కుల ధృవీకరణ పత్రాలు లేక ఆర్థికంగా వెనుకబడిన తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని అసెంబ్లీలో సాక్షిగా బేడ బడుగు జంగాల ఎస్సీ కుల సర్టిఫికేట్లపైన వారి స్థితిగతులపైన ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు బీవీ జైనేశ్వర్ రెడ్డి తన గళాన్ని బలంగా వినిపించి సమస్య పరిష్కారం చేసిన ఏకైక ఎమ్మెల్యే బీవీ జైనేశ్వర్ రెడ్డి ఒక్కరికేనని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ జైనేశ్వర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకురావడం వల్ల బేడ బడుగు జంగాల వారు ఎప్పుడు ఎటువంటి ఎనలేని ఒక నిర్ణయం ద్వారా శాసనసభ సాక్షిగా బేడ బడుగు జంగాల ఎస్సీ వర్గీకరణలో చేర్చాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, అందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో మా బేడ బడుగు జంగాల సామాజిక వర్గం చూపించడం లేదని, మేము మా చదువుకున్న పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజే నేను ప్రభుత్వం దృష్టికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా చూపిస్తానని బేడ బడుగు జంగాలందరికీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకుని వర్గీకరణలో మీకు ఎప్పుడూ లేనటువంటి ఒక నిర్ణయం ద్వారా ఈరోజు బేడ బుడగ జంగాలని వర్గీకరణలో చేర్చాలని చెప్పి శాసనసభ సాక్షిగా తీర్మానం చేసి పంపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ నా శక్తి ఉన్నది ఎమ్మెల్యేగా శాసనసభలో మీ వాణిని వినిపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి వారు ఒక గొప్ప నిర్ణయంతో చేసిన నిర్ణయంలో మీరు ఈరోజు భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు ఢిల్లీ అన్నప్పుడు అది నా పరిధి కాకపోయినా నేనేం చేశానంటే మా బైరెడ్డి శబరమ్మ గారితో, ఎంపీ గారితో, అదే రకంగా మన ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారికి కూడా ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఢిల్లీలో పార్లమెంటులో వాళ్ళ వాణి వినిపించి మనకి ఏదైతే మీరు చెప్పిన జీవో మీద వచ్చేటువంటి అవకాశం కల్పించే విధంగా వారు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది, వారి ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియజేస్తూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వర్గీకరణలో మనకు ఆప్షన్ ఓపెన్ కావలేదు. మరి ఇది ప్రభుత్వ దృష్టికి మన ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా మన దగ్గర ఉన్న దాన్ని ఈ ఇష్యూని డెఫినెట్గా మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా ఏం జరగాలి, ఏం మేలు చేయాలని దాని మీద చూస్తాం. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఆశ చూపి డిఎస్సిలో 6,000 పోస్టులు ఇస్తామని చెప్పి నాశనమైన తర్వాత ఈరోజు 10 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ఏళ్ళు, అంటే దగ్గర ఒక 6 ఏళ్ల తర్వాత ఈరోజు 6,000 కాదు 16,347 పోస్టులకు డిఎస్సి ఇచ్చి తిరుగులేని విధంగా యువతకు మళ్ళీ ఒక అవకాశాన్ని కల్పించే కార్యక్రమాన్ని నాంది పలికింది. దీంట్లో నిన్న మిమ్మల్ని చేర్చిన వర్గీకరణలో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా ఈరోజు మనకు ఇబ్బంది కలగకుండా ఏదైనా ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందిని గ్రౌండ్లో మేము తీసుకెళ్తాం, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏదైనా లేకపోయినా దాన్ని ఏమి చేయాలో ఆప్షన్ లేదు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి చర్చకు తీసుకెళ్లే బాధ్యత నాది, తీసుకెళ్తా. అంతవరకు
మీరు ఏంటంటారంటే ఒకటి అయిన తర్వాత ఒకటి, అసలు మన అస్తిత్వమే లేదు, మనకు గుర్తింపే లేదు. ఇటువంటిది ఈరోజు వర్గీకరణలో చేసి బుడగ జంగాలు చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి మనం మీ సమస్యను డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. రామ్మోహన్ రెడ్డి సార్ మినిస్టర్ మీరు చెప్తే ఆయన కాదని ఎంతమంది వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు చెప్పి పంపిస్తారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో సమస్య ఉంది కాబట్టి వీళ్ళతో పాటు ఆయన కూడా నేను మంత్రివర్గ దృష్టి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలో తీసుకెళ్తాం. బేడా బుడగ జంగాల కోసం అహర్నిశలు ఆలోచించి ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశంలో పెద్దలు బివి జయనాథ్ గారు అసెంబ్లీలో తన వాయిస్ వినిపించడం జరిగింది. బేడా బుడగ జంగాల స్థితిగతులైతేమి, వారి జీవన విధానం, వారి అక్షరత అయితేనేమి, వారి ప్రతి ఆర్థిక పరిస్థితులన్నీ కళ్ళకు కనపడేలాగా అసెంబ్లీలో వాయిస్ వినిపించడం మూలంగా ఈరోజు బేడ బుడగ జంగాల వారు వచ్చి జయనాథ్ గారిని తమ కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. రాబోయే దినాల్లో డిఎస్సి విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా సహకరిస్తారన్నాడు. అదే రీతిగా ఢిల్లీలో ఉన్నటువంటి 144 జిల్లాలు కూడా తాను మిగతా ఎంపీలు కలుపుకొని పోయి సహకరిస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఈ దేశ సహకరించేందుకు ఆయనకు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు. బివి జయనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి మా విషయం పూర్తిగా అర్థమయ్యేటట్లు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా స్థితిగతులు ఆలోచన చేసి ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ చాలా ఇబ్బందికరమని చెప్పి అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ లో పాస్ చేసి ఢిల్లీకి పంపడమైనది. ఢిల్లీలో కూడా శబరి మేడం గారు చాలా మా గురించి అద్భుతంగా మాట్లాడి మా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఆయమ్మకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న జయనాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థితిగతుల పైన గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవనీయులైన డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి మాకు న్యాయం చేయడానికి కృషి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా మేము ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏపీ ప్రభుత్వం డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బుడగ జంగాలు ఎలిజిబుల్ కాలేకపోతున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి పోతే కులం గుర్తింపు చూపించలేకపోతుంది. కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కూడా త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి టెక్నికల్ ఇష్యూని కూడా పరిష్కరించి మీకు న్యాయం చేసే విధంగా సత్వరమే న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా బేడా బుడగ జంగాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన జయనాథ్ రెడ్డి సార్ గారికి, శబరమ్మ మేడం గారికి, అదేవిధంగా సీఎం గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బుడగ జంగాల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, బివి జయనాథ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. బుడగ జంగాల తరపున పాదాభివందనం. 2002లో చంద్రబాబు నాయుడు మాకు సర్టిఫికెట్లు ఇచ్చినాడు. 2008లో 144 జీవో తెచ్చి మమ్మల్ని రద్దు చేసి మా ఇస్త్రాకుల మన్నబోసాడు. 24లో దేర్ బజార్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు పదే బుడగ జంగాల గురించి మాట్లాడినాడు. 2025లో ఇప్పుడు అసెంబ్లీలో వెంకటయ్య గారు బివి జయనాథ్ రెడ్డి మా గురించి బల్లగుద్ది మాట్లాడినాడు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, సత్యకుమార్ మాట్లాడినాడు, తర్వాత శబరి పార్లమెంట్లో మాట్లాడినది. వాళ్ళందరికీ మా కృతజ్ఞ వందనాలు. జై హింద్.